ఇక దానికి సంబంధించిన అంశాన్ని మనం చూస్తాం. ఇక ప్రధానంగా కూడా ఏం రాసుకొచ్చిలు తెలంగాణలో ఎట్లున్నది పరిస్థితి అంటే ఏంది అంటే చెప్పబోతేనేమో చెప్పలేకపోతాను, కడుపులో దాచుకోమంటే దాచుకోలేకపోతా. తెలంగాణ పరిస్థితి అత్యంత దారుణంగా దయనీయంగా ఎట్లుందో మీకు కొన్ని అంశాలను మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తా. మొత్తానికి నాటి బీఆర్ఎస్ పార్టీ నేడు దాని భవిష్యత్తు ఏంది అనేది ఈ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు అయితే ముంగటే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన తరుణం అయితే ఉంది. సో మొత్తానికి ఒక్కసారి ఇది చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడచ్చు, కానీ వాస్తవాలు అందరికీ తెలియదు కదా. కంటి ముందు నిజం కనబడినా కూడా లేదు లేదు అబద్ధం అని చెప్పే మీడియా కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతారు? ఒక నిజాన్ని అబద్ధం అబద్ధం అని ఏ విధంగా ముద్ర వేస్తారో ఈరోజు తెలంగాణలో కూడా గదే పరిస్థితి ఏర్పడింది. రైట్, మీరు వింటున్నది నిజమే. ఒకసారి ఇక్కడ ఒక పెద్ద ఆయన కనబడుతుండు, దాదాపు 50 ఏళ్ళ పైబడిన పెద్ద ఆయన ఏం చేస్తున్నారు అంటే వాటర్ ట్యాంక్ నుండి వరి చేనులో నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇది ఎక్కడ ఏందో ఒకసారి చూడు. ట్యాంకర్ నీటితో పంటను కాపాడుకునేందుకు పడరాని పాటలు పడుతున్న ఈయన గుత్తి యాదయ్య రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం నక్కలపల్లికి చెందిన రైతు. చివరి దశలో నీళ్ళందక పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఒక్కో ట్యాంకర్కు 800 చెల్లిస్తూ పొలం తడిపేందుకు తల్లాడుతున్నారు. ఇప్పటి వరకు 19 ట్యాంకర్లు తెచ్చి నీళ్లు పారిస్తే 1/2 ఎకరం మాత్రమే తడిసిందని యాదయ్య చెప్పారు. 2 ఎకరాలు తడవాలంటే కనీసం 80 ట్యాంకర్లు అవసరమని, అయినప్పటికీ కూడా దక్కుతుందన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తానికి ఇక్కడ 80 ట్యాంకర్ల నీళ్లు తెస్తే మాత్రమే పంట కాపాడుకునే పరిస్థితి వస్తుంది. లేకపోతే ఒకసారి ఆలోచించండి. నేనేమంటున్నానంటే తెలంగాణలో ప్రాజెక్టులు లేక కాదు, తెలంగాణలో వర్షాపాతం నమోదుగాక కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక కాదు, తెలంగాణను ఎందుకు కావాలని ఎండగొడుతున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని ఎందుకు ఎండబెడుతున్నారు అంటున్నా నేను. ఇది క్లియర్ కట్. గత సంవత్సరం ఇదే సమయానికి తెలంగాణలోని ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి నీళ్లు ఏ విధంగా ఏరులై పారినాయి, ఏరులై పారిన తర్వాత అక్కడ పంచటి మాఘానులు ఏ విధంగా ఉండే, దాంతోపాటు చెరువులు, వాగులు, వంకలు ఎట్లా మత్తడి పోస్తున్నాయి అనేది కూడా మనం చూసాం. మరి ఎలాంటి పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలన్నీ ఎండిపోతూ ఉంటే వాటర్ ట్యాంకర్లతోని, దాంతోపాటుగా ఎక్కడో కొన్ని చెలుమలలో నీళ్లు ఉంటే కూడా వాటిని కూడా మోటార్లు పెట్టి మరీ తీసుకొచ్చి పంటను కాపాడడానికి అరిగోసబడుతున్నది తెలంగాణ సమాజం ఈరోజు. నిజమే మిత్రులారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక విచిత్రమైన వాదన కాదు. ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అంటే ఈ దేశానికి అది ఎంతో ఘోరమైన అవమానం. ఎందుకు ఈ విషయం అంటే ఈ దేశంలో ఒక నినాదం ఉంటుంది, జై జవాన్ జై కిసాన్ అంటూ కూడా మనం పలు రకాలుగా చాలా సందర్భాలలో రాజకీయ నాయకులు చెప్పే మాటలు మనందరం వింటూనే ఉంటాం. కానీ ఈరోజు తెలంగాణలో కరువు గోస వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ కరువు దేనికి సంకేతం? భవిష్యత్తు తరాలకు సంబంధించి ఇప్పటికే పెట్టుబడి సాయానికి సంబంధించి ₹1 కూడా రాకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణం కనబడింది. దానితో పాటు అప్పో సప్పో తెచ్చి నారు పెట్టి నీళ్ళు అందించి వాటిని చివరి దశకు వచ్చినప్పుడు ఈ చివరి దశలో ఆయకట్టులో కూడా నీళ్లు రాకపోవడంతో ఇప్పుడు జరుగుతున్న అతి దుర్మార్గమైన పరిపాలన అంటారా, లేకపోతే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అంటారా, అధికారులు మొద్దు నిద్రపోతున్నామంటారా, లేకపోతే నీళ్లను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారంటారా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం లేదంటారా? ఇక మీరే ఆలోచించుర్రి. ఇక దానితో పాటుగా